యేసు రక్తములో నేను పాలు పొందుతున్నానని చెప్తా ఉన్నాము, ఇంకా నీ జీవితంలో ఆ త్రాగుడు ఇంకా నీ జీవితంలో ఉందేమో, ఆ వ్యసనము నీ జీవితాల్లో ఇంకా ఉందేమో. ఒకవేళ ఎవ్వరికీ తెలియకుండా నీ నోట్లో కైనీళ్ళు ఉంటా ఉన్నాయేమో. ఇది పాపం కాదా? ఇది అపవిత్రత కాదా? నీ జీవితంలో దేవుడేమో నీ జీవితంలో జయమిచ్చేయాలి. దేవుడు ఎందుకండి కార్యం చేయట్లేదు, ఎందుకంటే అద్భుతం చేయట్లేదు? ఎందుకు చేయాలి ఆయన? నీలో పాపములో జయము లేదు, నువ్వు జయించలేని ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నావు. దేవుడేమో నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని ఆయన మోసి, అయ్యా మరలా నన్ను ఎందుకు సిలువ వేస్తున్నావు, మరలా నన్ను ఎందుకు కొరడాలతో కొడుతున్నావు, మరలా నన్ను ఎందుకు అమ్రాను మీద నీ కొరకు ఒకసారి బలి అయిపోయానయ్యా, మరొకసారి ఎందుకు నన్ను గాయపరుస్తున్నావని ఆయన దుఃఖపడు